తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, ఆసుపత్రిలో ప్రమాదానికి కారణాలేంటి? విశాఖపట్నంలో ఉన్నటువంటి సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక 20 నిమిషాల క్రితం ఆ గది నుంచి పొగలు రావడం గమనించారు. చూస్తుండగానే దట్టమైన పొగలు బయటికి రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి సిఇఓ గదిలో ముఖ్యంగా అదంతా కూడా పరిపాలన సంబంధించిన విభాగం, పరిపాలన సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఆ గదిలోనే ఉన్నాయి. ఆ సంబంధించినటువంటి 5వ అంతస్తులో సిఇఓ గదిలోనే ఈ అగ్ని మంటలు బయటికి రావడం, దట్టమైన పొగ రావడం, వెంటనే భారీగా ఆ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేశారు. అయితే అది ఎక్కడ కూడా రోగులు ఉండేది కానీ రోగులు చికిత్సకు సంబంధించినటువంటి విభాగం అయితే కాదు. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ముఖ్య కార్యనిర్వాహక అధికారి యొక్క సిఇఓ సంబంధించినటువంటి గది, అలాగే పరిపాలన సంబంధించినటువంటి కేవలం ఆ వస్తువులు మాత్రమే, అంటే ఫైళ్లు, ముఖ్యమైనటువంటి పరిపాలన ఫైళ్లు మాత్రమే ఆ గదిలో ఉన్నట్టుగా చెందినటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. కొద్దిసేపట్లోనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగినటువంటి గదిలో కూడా వెళ్లి ఒకసారి పరిశీలన చేయడానికి సంసిద్ధం అవుతున్నారు. అయితే పవన్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? అయితే ఆదివారం సెలవు రోజు కావడం, ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుంది. ఏదైనా ఏసీని కనుక ఆపకుండా వెళ్లిపోవడం కానీ, లేదంటే ఎక్కువగా ఏసీ రన్ అవుతూ ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది ఒక ప్రాథమిక సమాచారాన్ని, విద్యుత్ ఘాతం జరిగినటువంటి ఒక ప్రాథమికమైన అంచనాకైతే వచ్చారు. అయితే పూర్తిగా పరిపాలనా భవనం కాబట్టి నిన్న సాయంత్రం విధులు నిర్వహించినటువంటి ఉద్యోగులంతా వెళ్లిపోయారు. ఉదయం కూడా ఆ గదిని తెరవలేదు, ఆ విభాగానికి కూడా ఎవరు వెళ్లలేదు. కాబట్టి విద్యుత్ ఘాతం జరిగి ఉంటుందనేటువంటి ఒక ప్రాథమిక అంచనా అయితే వచ్చింది. ముఖ్యంగా హాస్పిటల్ కాబట్టి రోగులు ఉండేటువంటి సమీపం పక్కనే చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే, కాబట్టి పెద్ద సంఖ్యలో రోగులు ఉన్నటువంటి భవనం అవ్వడం, ఆనుకుని ఉన్నటువంటి అదనపు భవనం, అంటే ప్రధానమైనటువంటి సెవెన్ హిల్స్ భవనానికి ఆనుకుని ఈ భవనం ఉంటుంది. ఈ రెండు కూడా ఇది పరిపాలనా భవనంగా వినియోగిస్తారు. పక్కనే సెవెన్ హిల్స్ సంబంధించినటువంటి వైద్య సేవలు అందించేటువంటి భవనం రెండు పక్కనే ఉంటాయి. అయితే ఇదంతా కూడా పరిపాలనా విభాగం చెందినటువంటిది కాబట్టి రోగులకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదనేది సెవెన్ హిల్స్ హాస్పిటల్ వర్గాలు చెప్తుంది. కానీ పరిపాలన సంబంధించినటువంటి ప్రధానమైన ఫైళ్లన్నీ కూడా ఈ అగ్ని ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతయ్యాయని మాత్రం స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడే మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లి ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఏ రకంగా ఎంత ప్రమాదం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిందనే అంచనా కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు మొత్తం దాన్ని నిర్దేశించి ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. హాస్పిటల్ వర్గాలు మాత్రం ఏ విధంగా కూడా రోగులకి ఏ రకమైన ఇబ్బంది కలగలేదు, వైద్య సేవకు కూడా ఏ ఇబ్బంది కలగలేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పవన్, అయితే అగ్నికీలలు వేరే అంతస్తులకు వ్యాపించే అవకాశం ఏమైనా ఉందా? అధికారులు ఏమంటున్నారు? అధికారుల నిర్లక్ష్యం ఏమైనా కనిపిస్తోందా? ముఖ్యంగా ఇది పరిపాలనా భవనం కావడం వల్ల వెంటనే, అంటే సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకి తెలియజేశారు. అగ్నిమాపక శాఖ కూడా కార్యాలయం కూడా కేవలం 2 కిలోమీటర్ల సమీపంలో ఉండడం వల్ల వెంటనే ఫైర్ ఇంజిన్ రావడం, మంటలను అదుపు చేయడం ప్రక్రియ జరిగింది. అయితే మిగతా భవనాలకు వ్యాపించే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా రోగుల పరంగా ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు సెవెన్ హిల్స్ హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అది పరిపాలనా భవనం కాబట్టి వైద్య సేవలు అందించే విభాగానికి ఏ విధమైన ఇబ్బంది అయితే ప్రస్తుతానికి రాలేదు. మరోవైపు ఖచ్చితంగా ఇది విద్యుత్ ఘాతం సంబంధించిన అంశంగా చెప్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా ప్రాథమికంగా కొంత వాళ్ళ అంచనాకు వచ్చారు. ఎందుకంటే వారు ఫైర్ ఫైటింగ్ చేస్తున్న సమయంలో లోపల ఏదైనా రసాయనాలు ఉన్నాయా, లేదా ఏదైనా లిక్విడ్ ఫ్యూయల్స్ ఉన్నాయా అనేది కూడా వాళ్ళు అంచనా వేసుకుంటారు. దాన్ని బట్టి వీరు అగ్నిమాపక పరంగా చర్యలు తీసుకోవడానికి కొంత ప్రాథమికంగా కొంత వాళ్ళు వాటిన్నింటి కూడా పరిగణలో తీసుకుంటారు. ఆ అంశం పరంగా చూసుకుంటే లోపల కేవలం ఫైల్స్ మాత్రమే ఉన్నాయి, పరిపాలన సంబంధించిన ఫైల్స్ ఉన్నాయన్న విషయాన్ని సెవెన్ హిల్స్ వర్గాలు చెప్పాయి. అయితే ఫైర్ ఫైటింగ్ కూడా ముగిసింది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి మొత్తం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానంతా కూడా పరిశీలిస్తారు. అసలు ఏం జరిగింది, దానికి గల కారణాల మీద ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.